భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. రుక్మిణి శుభ సందేశం శ్రీకృష్ణుని సంతృప్త చిత్తులు చేసింది. సుదేవ, నా మనసు కూడా రుక్మిణి పట్లే లగ్నమైంది. ఆమె అన్న రుక్మి మా వివాహానికి వ్యతిరేకంగా ఉన్నాడని తెలుసు నాకు. వెంటనే బయలుదేరదాం. అధములైన రాజులను వధించి రుక్మిణిని వివాహం ఆడతాను అని రథం సిద్ధం చేయించి ముందుగా సుదేవుని రథం ఎక్కించి తర్వాత తాను కూడా కూర్చుంటాడు. విదర్భకు శరవేగంతో పయనమవుతాడు. శ్రీకృష్ణుడు ఒంటరిగా పయనమయ్యాడు. శత్రురాజులు ఈ వివాహ విషయంలో తలపడవచ్చు అని తాను సైన్యంతో వెనకనే బయలుదేరాడు బలరాముడు. కృష్ణుని కొరకే వెళ్ళిన సుదేవుడు ఇంకా రాలేదని దుఃఖితురాలవుతోంది రుక్మిణీదేవి. ఇంతలో సుదేవుడు వచ్చి శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ వినిపించాడు. హర్షపూర్ణ చిత్తురాలవుతుంది రుక్మిణి. కుండిన నగరం అంతా కూడా రుక్మిణి కళ్యాణార్థం అలంకారాలతో సుశోభితంగా అలరారుతోంది. జరాసంత దంతవక్త్రాది శత్రురాజులందరూ కూడా వచ్చారు. తగిన మర్యాదలు వారికి జరిపిస్తున్నాడు మహారాజు. వారు కూడా సైన్యంతో వచ్చారు. ఒకవేళ శ్రీకృష్ణుడు వచ్చి ఈ వివాహభంగం కలిగిస్తాడేమో అనే శంకతో. అలాగే కృష్ణ బలరాములు కూడా వచ్చారు. వారు కూడా రుక్మిణి కళ్యాణం వీక్షించడం కోసం వచ్చారేమోనని విదర్భ మహారాజు ఎంతో సంతోషంతో తగిన సత్కారాలు చేసి మధుపర్కాలు సమర్పించి అతిథి సత్కారాలు చేశాడు. అక్కడి ప్రజలు కృష్ణుని దర్శించి కృష్ణుడే రుక్మిణికి తగిన వరుడు అని అనుకోసాగారు. రుక్మిణి తన పరివారంతో ఆచార ప్రకారం అంబికాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి భక్తితో నమస్కరించి కృష్ణునే తనకు పతిగా అనుగ్రహించమని కోరుకుంటుంది. తిరిగి ఆలయ బయటకు వచ్చేసరికి కృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆమె సఖులు రథం ఎక్కిస్తుండగా మన కృష్ణయ్య అక్కడ అందరూ రాజులు పరివారం చూస్తూ ఉండగానే తన గరుడధ్వజ రథంలోకి ఆమెను ఎత్తుకుని కూర్చోబెట్టుకుని నిర్భయంగా బయలుదేరాడు. ఈ మూర్ఖులైన యాదవులకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మనం చూస్తుండగానే రుక్మిణిని అపహరించుకుని పోయాడే, మన గౌరవం మంట కలిపాడే అని ఆశ్చర్యపోయారు శత్రురాజులు. ఇది నిన్న మనం విన్న కథ సంక్షిప్తంగా. ఇక ఈరోజు జ్యోతిష్ శాంతం సర్వలోకాంతరస్థమోంకారాఖ్యం యోగి హృజ్యానగమ్యం సాంగం శక్తిం సాయుధం భక్తసేవ్యం సర్వాకారం శ్రీ మహావిష్ణుం నమామి. శ్రీమద్భాగవతం దశమస్కంధం 54వ అధ్యాయం. రుక్మిణీదేవి వివాహం. ఆ తరువాత కథని శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తుకి ఇలా వర్ణిస్తున్నాడు. ఈ విధంగా అక్కడికి చేరిన రాజులందరూ కోపంతో కవచాలు ధరించి తమ తమ వాహనాలపైన ఎక్కి శ్రీకృష్ణుని వెనుక పరిగెత్తారు. యాదవ సేనాపతులు శత్రుదళాలు తమ పైకి రావడం చూసి వారు కూడా ధనుష్టంకారాలు చేస్తూ వారిని ఎదిరించి నిలబడ్డారు. రాజులంతా గుర్రాలపైన ఏనుగులపైన రథాలపైన కూర్చుని వచ్చి పర్వతాలపైన మేఘాలు వర్షించినట్లుగా యాదవ వీరులపై బాణాల వర్షం కురిపించసాగారు. అప్పుడు సుందర నడుముగల రుక్మిణీదేవి శ్రీకృష్ణుని సేనలు శత్రువుల బాణవృష్టికి కప్పబడిపోగా చూసి భయపడి బాధతో కూడిన కళ్ళతో సిగ్గుపడుతూ శ్రీకృష్ణుని కేసి చూసింది. అప్పుడు ఆయన చిరుమందహాసం చేసి, ఓ సునైని, నువ్వు ఏమీ భయపడ అవసరం లేదు. ఎందుకంటే మా వైపు నుంచి ఈ యాదవులు శత్రు సైన్యాన్ని ఇప్పుడే మట్టు పెడతారు అని అన్నాడు. అనంతరం బలరాముడు మొదలైన సూరవీరులు శత్రువులను తమ వాడి అయిన బాణాలతో నష్టపరచసాగారు. రథాలపైన గుర్రాలపైన గజాలపైన ఉన్న శత్రు సైనికుల కంఠాలను యాదవ వీరులు వాడి బాణాలతో నరికివేయగా అవి రణభూమి అంతా చెట్టు కొమ్మలని విదిలిస్తే కాయలు క్రింద రాలిపడినట్లు పడిపోయాయి. ఈ విధంగా
శత్రు సైనికులని యాదవులు సంహరించగా జరాసంధుడు మొదలైన రాజులు తమ వీపు చూపించి పారిపోయారు. తనని వివాహం చేసుకోవాల్సిన స్త్రీని ఇంకొకరు అపహరించుకుపోవడంతో బాధతో కాంతిహీనుడై ఉత్సాహం హరించుకుపోగా శిశుపాలుడి ముఖం వాడిపోయింది. అప్పుడు రాజులందరూ అతని వద్దకు వచ్చి ఇలా నచ్చచెప్పారు. ఓ పురుషసింహమా, మీరు ఈ ఉదాసీనత వదిలిపెట్టండి. శరీరధారులకి ప్రియమైన అప్రియమైన విషయాలు స్థిరంగా ఎప్పుడూ ఉండవు. ఎలా తోలుబొమ్మ నాట్యం చేయించువాడు ఎలా ఆడిస్తే అలా ఆడుతుందో అలాగే ఈ జీవుడు కూడా ఈశ్వరుడి అధీనంలో ఉండి సుఖదుఖాలని అనుభవిస్తాడు. ఇంకా జరాసంధుడు ఇలా అన్నాడు. నేను 17 సార్లు 23 అక్షౌహిణుల సైన్యంతో మధురపైకి దండెత్తి వెనుతిరిగాను. మళ్ళీ 18వసారి దండెత్తినప్పుడు గెలిచాను. అయినా ఓడిపోయినప్పుడు నేనేమీ బాధపడలేదు. అలాగే గెలిచినప్పుడు ఎక్కువ సంతోషించలేదు. ఎందుకంటే ఈ విశ్వాన్ని దైవంతో కూడిన కాలమే నడిపిస్తుందని నాకు తెలుసును. ఈ రోజులలో యాదవులకు దైవం అనుకూలంగా ఉంది. ఈ కారణంగానే వాళ్ళు మనల్ని ఓడించారు. మన సమయం బాగుంటే మనం కూడా గెలుస్తాం అని ఈ విధంగా శిశుపాలుడికి జరాసంధుడు వేదాంతంతో కూడిన మాటలు చెప్తాడు. అందరు మిత్రరాజులు ఇలా హేతుబద్ధమైన వాదనలు వినిపించగా శిశుపాలుడు మిగిలిన తన సేవకులతోనూ సైన్యంతోనూ తన నగరానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడి ద్వేషి అయిన రుక్మి తన చెల్లెల్ని అపహరించుకుపోయినందుకు సహించలేక ఒక అక్షౌహిణి సైన్యంతో శ్రీకృష్ణుని వెనుక బయలుదేరుతూ అందరు రాజులు వింటూ ఉండగా సంగ్రామంలో శ్రీకృష్ణుని సంహరించి రుక్మిణిని తీసుకుని రాకుండా నేను మళ్ళీ కుండినాపురంలో ప్రవేశించను అని ప్రగల్భాలతో కూడిన ప్రతిజ్ఞ చేసి రథం ఎక్కి తన సేనతో వెళ్ళాడు. వెళుతూ ఇలా మనసులో అనుకున్నాడు. ఇవాళ నేను తీక్షణమైన బాణాలతో శ్రీకృష్ణుడి పరాక్రమానికి అడ్డుకట్ట వేస్తాను. దుర్బుద్ధ్యగు రుక్మి అనేక దుర్వచనాలు పలుకుతూ రథం పైన శ్రీకృష్ణుని వెనకాలే దౌడు తీస్తూ ఆగు ఆగు అని అరవసాగాడు. కొంతసేపటికి కృష్ణుని సమీపానికి చేరి తన దృఢమైన ధనుస్సు సంధించి 3 బాణాలతో శ్రీకృష్ణుని కొట్టి, ఓ యాదవకుల కళంకుడా, కృష్ణ ఒక క్షణం మాత్రం నిలుచో. ఎలాగ కాకి హోమ సామాగ్రిని తీసుకొని పారిపోతుందో అలాగే నువ్వు నా చెల్లెల్ని దొంగిలించుకుని పోతావా? ఓ ద్రోహి, ఇప్పుడే నీకు నీ అహంకారాన్ని దూరం చేస్తాను. నేను నిన్ను బాణాలతో సంహరించక ముందే నువ్వు నా చెల్లెల్ని వదిలిపెట్టి పరిగెత్తుకుపో అన్నాడు. అతని వదరబోతు మాటలను విని శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి రుక్మి ధనుస్సును 6 బాణాలు వేసి విరక్కొట్టాడు. 8 బాణాలతో రథానికి కట్టిన గుర్రాలని, 2 బాణాలతో సారథిని బంధించాడు. 3 బాణాలతో ధ్వజాన్ని పరగొట్టాడు. అప్పుడు రుక్మి ఇంకో ధనుస్సు తీసుకోగా దానిని కూడా కృష్ణుడు ముక్కలు చేశాడు. మళ్ళీ శిశుపాలుడు 3వ ధనుస్సు తీసుకుని రాగా భగవానుడు దాన్ని కూడా ముక్కలు చేశాడు. అప్పుడు శిశుపాలుడు పరిఘ, త్రిశూలము, ఖడ్గము, బల్లెము మొదలైన ఏ అస్త్రాలని చేతిలోకి తీసుకున్నా వాటిని గోవిందుడు ముక్కలు చేసి కింద పడగొట్టాడు. ఏ అస్త్రము పనిచేయకపోయేసరికి రుక్మి ఖడ్గంతో రథం నుంచి కిందకి దుమికి శ్రీకృష్ణుని కొట్టే ఉద్దేశంతో మిడత అగ్నిపైకి వెళ్ళినట్లుగా క్రోధంతో ఆయనపైకి దూకాడు. అలా వచ్చిన శిశుపాలుడి చేతిలోని డాలుని, ఖడ్గాన్ని గోవిందుడు ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తరువాత కృష్ణుడు తన పదునుగల కత్తి తీసుకుని రుక్మిని చంపడానికి ఉద్యుక్తుడవుతూ ఉండగా తన అన్నని పొడవబోవడం చూసి రుక్మిణి భయంతో కలత చెంది కళ్ళలో నీళ్లు నిండగా భగవంతుడి పాదాలపై పడి దీనురాలిగా ఆయనతో ఇలా అంది. ఓ యోగీశ్వరుడా, ఈ నా అన్న మీ చేతుల్లో చనిపోయే యోగ్యుడు కాదు. దీనంగా తన చరణాలపై పడి ప్రార్థిస్తున్న రుక్మిణిని చూసి శ్రీకృష్ణుడు రుక్మిణి చంపకుండా అతనిని వస్త్రాలతో కట్టి మీసాలు తీసేసి శిరోముండనం గావించి కురూపిని చేసి తన రథానికి వెనక కట్టేశాడు. ఈలోగా రుక్మి సేనను విధ్వంసం చేసి బలరాముడు గోవిందుడి వద్దకు వచ్చాడు. అక్కడ రుక్మికి కలిగిన దుర్దశ చూసి అతనికి బలరాముడు బంధ విముక్తి కలిగించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, నువ్వు మంచి పని చేయలేదు. బావమరిదిని ఈ విధంగా
చేసి కట్టినందుకు మన పైన నిందపడుతుంది. ఎందుకంటే గడ్డం మీసాలు తీసేయడం, శిరోముండనం గావించడం చంపడంతో సమానం అని చెప్పి రుక్మిణితో, ఓ శీలవతి, నీ అన్నను విరూపిని చేసినందుకు నేను దుఃఖిస్తున్నాను. కానీ దీనిలో మమ్మల్ని దోషులుగా అనుకోవద్దు. ఎందుకంటే ఏ పురుషుడైనా తను చేసిన కర్మలకి ఫలితం అనుభవిస్తాడు. మనకి సుఖం దుఃఖం ఇచ్చేవారు వేరెవరూ లేరు. ఓ రుక్మిణి, అజ్ఞానంతో ఉత్పన్నమైన ఆత్మకి మోహాన్ని కలుగజేసే శోకంని తత్వజ్ఞానంతో తర్కించి అర్థం చేసుకో అని చెప్పాడు. ఈ విధంగా బలరాముడు అర్థమయ్యేలా చెప్పాక రుక్మిణి మనస్సుని సమాధానపరుచుకుంది. ఆ తర్వాత రుక్మి శత్రువులతో విడవబడి తన కురూపి అయిన పద్ధతిని స్మరించుకుంటూ మనసులో ఇలా అనుకున్నాడు: నేను దుష్టబుద్ధి అయిన కృష్ణుడిని చంపకుండా, రుక్మిణిని తీసుకురాకుండా కుండిలాపురానికి రాను అని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు నా మనోరథానికి భంగం కలిగింది. ఇంకా కుండిలాపురానికి వెళ్ళను. ఇక్కడ ఒక నగరాన్ని నిర్మిస్తాను. ఇలా ఆలోచించి అక్కడ భోజకటకము అనే నగరాన్ని స్థాపించి ఉండిపోయాడు. ఓ మహారాజా, ఈ విధంగా శ్రీకృష్ణచంద్రుడు తన ప్రియమైన సుందర లావణ్యవతి అయిన రుక్మిణీదేవిని తీసుకుని ద్వారకాపురికి వచ్చాడు. అక్కడ పురోహితుల మంత్రఘోషల మధ్య మేళతాళాలతో తల్లిదండ్రుల, అన్నావదినల మరియు సహృదయులైన గోపాలుల మధ్య, తన మంచినే కోరే జనుల మధ్య యథావిధిగా రుక్మిణీదేవిని వివాహమాడాడు. వివాహ మహోత్సవ సందర్భంగా ద్వారకాపురి అంతా ఆనందంలో మునిగిపోయింది. ఆ పురవాసులు సుందరమైన ఆభరణాలు, వస్త్రాలు ధరించి వధూవరులకు ఎంతో విలువైన కానుకలు ఇచ్చారు. ఆ సమయంలో ఎంతో ఎత్తైన ఇంద్రధ్వజాలు, చిత్ర విచిత్రమైన పూలమాలలు, వస్త్రాలు, రత్నాలు, తోరణాలతో అలంకరించబడి ద్వారకాపురి శోభాయమానంగా ప్రకాశించింది. ద్వారంలోనూ మంగళకరమైన పదార్థాలు ఉంచబడ్డాయి. రంగురంగుల ముగ్గుళ్ళు వాకిళ్లను అలంకరించాయి. రంగురంగుల ముగ్గులు వాకిళ్లను అలంకరించాయి. అగరవత్తుల ధూపాల మరియు దీపాల శోభ ఇనుబడించింది. పురమార్గాలన్నీ కడిగి ముగ్గులు వేశారు. ప్రతి ద్వారం వద్ద అరటి, ఒక్క చెట్లను కట్టారు. ప్రజలు అత్యంత ఆనందంతో నాలుగు వైపులా తిరుగుతూ తమకు అప్పచెప్పిన పనులలో నిమగ్నమైపోయారు. వారి మధ్యలో కురు, సృంజయ, కైకేయ, విదర్భ, యదు, కుంతి దేశాల రాజులు పరస్పరం కలుసుకొని ఆ రాజులు, వారి రాణులు, రాజకన్యలు ఎక్కడ పడితే అక్కడ రుక్మిణి శ్రీకృష్ణుల లీలలు వింటూ పరమ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఓ రాజా, ద్వారకాపురిలో నగరవాసులందరికీ సాక్షాత్తు శ్రీ లక్ష్మి అయిన రుక్మిణితో సహా లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణచంద్రుడి దర్శనం అయి ఎంతో సంతోషం కలిగింది. ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో 54వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని 55వ అధ్యాయం ప్రద్యుమ్న దర్శనం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.